ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కొన్ని రోజులుగా శిలువ శ్రమను ధ్యానించుచున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. శిలువ మన జీవితానికి చాలా ప్రాముఖ్యమని అతిశయించువాడు శిలువ యందే అతిశయించవలనని లేఖనాలు మనల్ని హెచ్చరిస్తున్నాయి. గలతీ 4వ అధ్యాయం మొదటి వాక్యంలో నేను ఒక ప్రత్యేకమైన విషయాన్ని గమనించాను. అదేమిటంటే, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? శిలువ వేయబడినట్లుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడును కదా. ఇప్పుడు చదివినటువంటి వాక్య భాగంలో దైవజనుడైన పౌలు అంటున్నాడు, అవివేకులైన గలతీయులారా, సిలువ వేయబడిన యేసుక్రీస్తు మీ కళ్ళ ఎదుట ప్రదర్శింపబడుతూ ఒకప్పుడు ఉండలేదా? ఆ దర్శనం ఇప్పుడు ఎందుకు మీరు కోల్పోయారు? మిమ్మల్ని ఎవరో భ్రమపరిచారు. ఇదేదో ఒకరోజు, 30 రోజులు, 20 రోజులు ధ్యానించుకునే ధ్యానాలు కావని, ఆఖరి శ్వాస వరకు మన జీవితంలో ఆయన సిలువని ధ్యానిస్తూనే ఉండాలని, భ్రమపడిన జీవితాలకు సుఖము, క్షేమము, నెమ్మది కలుగుతుందని ఈ లేఖన భాగాల్లో ఆయన హెచ్చరిస్తున్నాడు. సిలువను గురించిన వార్త నశించిపోయే వాళ్ళకి అది వెరితనంగా ఉంటుంది, కానీ మనకైతే అది దేవుని యొక్క శక్తి. కొంతమంది అంటారు, సిలువ కనిపించిందా దర్శనంలో? సిలువ ప్రభు నీకు చూపించాడా కలలో? అలాగైతే నీ జీవితానికి నష్టాలు, శ్రమలు, బాధలు వస్తాయని కొందరు అంటారు. కానీ సిలువ మనకు దేవుని శక్తి అనే సంగతి చాలా మందికి తెలియదు. యేసు ప్రభు సిలువలో వేలాడకపోతే, ఆయన రక్తాన్ని చిందించకపోతే మనకు రక్షణ లేదు అనే సంగతి వాస్తవం. ఆయన రక్తము చేతనే మనం రక్షించబడ్డాం. అలాగే ఆయన గాయపరచబడ్డాడు. శరీరం అంతా గాయాలు. ఆ గాయాల ద్వారా మనం స్వస్థత పొందుతూ ఉన్నాం. గమనించండి, కొందరు అడుగుతారు, ఆయన దేవుడే అయితే ఆయన ఎందుకు కొడతారు? ఆయన ఎందుకు చిత్రవధ చేస్తారు? ఆయన్ని చంపేంత వరకు ఎందుకు జరిగింది దేవుడైతే అనే ఒక ప్రశ్న. దానికి సమాధానం ఇలా ఉంటుందండి. ఆయన ఏమన్నాడంటే, మరణపు ముళ్ళును నేను విరుస్తాను, నేనే పునరుత్థానాన్ని, జీవాన్ని. నా యందు విశ్వాసం ఉంచిన వాడు కూడా మరణమును గెలిచి లేస్తాడు. తనకి నిత్య జీవం అనుగ్రహించబడుతుంది. ఆ నిత్య జీవానికి వారసత్వం మనకు కావాలనుకొని అది మనకు అనుగ్రహించేందుకొరకే ఆయన మరణపు ముళ్ళుని విరిచాడు. ఆయన్ని ఎందుకు పట్టుకున్నారు? ఎందుకు కొట్టారు? ఆయన ప్రసంగిస్తున్నప్పుడు మోమాటం లేకుండా ఖచ్చితంగా ప్రసంగించేవాడు. కొందరు, ఈ అధికారం ఈయనకి ఎవరిచ్చారు? మోమాటం మాట్లాడుతున్నాడేమిటి? అవును, మేమంతా వేషధారులమా? మేము సర్ప సంతానమా అని ప్రశ్నిస్తూ ఆయన మీద పగబట్టారు. ఒక ప్రక్కన రాజకీయ మనుషులు, మరో ప్రక్కన మత పెచ్చగలిగిన వాళ్ళు. దాన్ని మతోన్మదము అంటారు. మతం ఒక మదం లాంటిది. కానీ యేసు ప్రభు లోకానికి మతాన్ని తేలేదండి. ఆయన మతకర్త కూడా కాదు. ఆయన ఒక నూతన మార్గాన్ని
జీవగల మార్గాన్ని మనకు తెరిచాడు. సిలువలో ఆయన శరీరం చీల్చబడినందువల్ల. నా ప్రియమైన సహోదరులారా, ఆయన మనకు తీసుకొచ్చినటువంటి ఆ జీవం మనం అనుభవించేటట్లు చేయాలని ఆశ. కానీ ప్రజలు ఆయన్ని అనుమానిస్తూ వచ్చారు, ద్వేషిస్తూ వచ్చారు. అద్భుతాలు మహత్కార్యాలు జరుగుతుంటే ఇతరులు మాంత్రికుడు అన్నారు. ఆయన చేస్తున్న పనులు చూసి వరదలేకపోయారు. ఈ మత సంబంధించిన ప్రజలైతే మన మతంలో ఉన్న బండారం బయటపడిపోతుంది, ఈయన ప్రతి ఒక్కరికి ఉన్నట్టుగా చెప్పేస్తున్నాడు, మనమేమో నిలుటంగిలు ధరించుకొని దండాలు పెడుతూ నిలబడ్డాం అంటే భక్తిని వేషంలో చూపించాలని ప్రయత్నం చేస్తున్నాం. అతనేమో వేషధారులారా అంటున్నాడు. కనుక మన ఆటలకి సాగం. ఇతన్ని ఏ విధం చేతనైనా పట్టుకొని ప్రభుత్వానికి అప్పచెప్పి చంపించాలి, లేకపోతే మనకు మనుగడ ఉండదు. మన జీవితం శాపంగా మార్చబడిపోద్ది. ఆర్థికంగా మనం చితికిపోతాం. ఎలాగో మనం బ్రతుకుతున్నాం కదా, ఈ భక్తి మన బ్రతుకుదెరువు కదా అనుకుని పగబట్టారు. ఎన్నెన్నో నేరాలు యేసు ప్రభు మీద మోపారు. గవర్నర్ ముందు నిలబెట్టారు. ఆయన అడుగుతున్నాడు, ఇదిగో నీవు యూదులకు రాజువా? యేసు ప్రభు మౌనంగా ఉన్నాడండి. నిన్ను చంపేదానికి నాకు హక్కు ఉంది, అధికారం ఉంది, నిన్ను విడిచిపెట్టేదానికి కూడా నాకు వీలవుతుంది, ఒక్క మాట మాట్లాడు అని గద్దించిన ఆయన మౌనముగా ఉన్నాడు. ఆయన మౌనము చేత గవర్నర్ కంగారు పడిపోయి చేతులు కడుక్కొని, ఈ దోషం నా మీద ఉండకూడదు అని అన్నప్పుడు ఆ చోట ఉన్నటువంటి మత సంబంధించిన ప్రజలు, రాజకీయాల్లో ఉండి పదవి వ్యామోహాలతో బ్రతుకుతున్నారే వాళ్ళు, సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలు వేశారు. అప్పుడు యేసు ప్రభుని సైన్యానికి, ఆ దేశ ప్రజలకి అప్పచెప్పేశాడు గవర్నర్. తీసుకెళ్లి ఒక గదిలో కొరడాలతో యేసు ప్రభుని కొట్టారు. ఆ కోడ మొనల్లో ఉన్నటువంటి గాలము లాంటివి ఆయన శరీరంలో దిగి కోడ లాగినప్పుడు శరీరం అంత సాలుగా దున్నపడినట్టుగా చీల్చబడింది. గడ్డం పీకేవాళ్ళు కొంతమంది ముఖాన్ని కప్పి పిడిగుద్దులు గుద్ది, నువ్వు ప్రవక్తవు కదా, నేను ఇప్పుడు గుద్దింది ఎవరో చెప్పు అని హేళన చేశారు. మరికొందరు ఠో ఠో అని ముఖాన ఉమ్మి వేశారు. అంతలో ఒకడు అలా పరిగెత్తుకుంటూ వెళ్ళి ముళ్ళతో నింపబడినటువంటి ఒక తీగను తీసుకొని వచ్చి ఓ కిరీటం లాగా దాన్ని అల్లుతున్నాడు. ఎరా ఏం చేస్తున్నావు అని అడిగితే, ఈయన యూదుల రాజు కదా, మరి కిరీటం పెట్టాలి కదా, ఆయన చేతికి ఒక కనివ్వండి, రాజదండం అనుకుందాం అని ఆ ముళ్ళుతో అల్లినటువంటి కిరీటాన్ని ఆయన తల మీద పెట్టారు. నేను యెరూషలేము వెళ్ళినప్పుడు ఇంచుమించుగా ఆ ప్రాంతంలో 14 రకాల ముళ్ళను చూడటం జరిగింది. దాంట్లో చాలా ప్రాముఖ్యమైనది ఇంచుమించు 2.5 అంగుళముల పొడుగున్నటువంటి మేకుల్లాంటి ముళ్ళున్నాయి. అది ఒక్కసారి ఆ మొన మనిషికి తగిలితే శరీరమంతా విషపూరితమైపోతుంది, చెప్పసఖ్యంగా బాధ. అలాంటి ముళ్ళే తీసుకొని వచ్చి కిరీటం గల్లి ఆయన తల మీద పెట్టారు. వాళ్ళ పగ చల్లారలేదండి. అంతలో ఒక మూర్ఖుడు ఒక
కర్ర తీసుకొని ఆ యొక్క కిరీటం మీద పెట్టామని కొట్టాడు. కొట్టిన వెంటనే వెనుకున్న ముళ్ళన్నీ తలలోకి ఎక్కిపోయాయి, ప్రక్కనున్నవన్నీ కణతల్లోకి ఎక్కిపోయాయి. ఇక ముందున్న ముళ్ళంటారా యేసయ్య కళ్ళలోకి వెళ్ళిపోయాయి. వికారమైన స్వరూపం ఆ క్షణంలో ఏర్పడిపోయింది. ఇంకా వాళ్ళకి పగ చల్లారలేదండి. ఈ సమయంలో మరొక సంగతి మీరు గుర్తుంచుకోవాలి. అదేంటంటే, నేను రోమా పట్టణానికి వెళ్ళినప్పుడు వాళ్ళ రోమీయులు శిక్షించే శిక్షా స్మృతులు గమనిస్తే, వాళ్ళు ఏ దొంగకైనా ఏ బందిపోటుకైనా శిక్షలు విధించేటప్పుడు ముళ్ళకిరీటం పెట్టే శిక్ష లేదు. ఇప్పుడు మనం చూస్తున్నామే, సిలువలాగా ఉండే దాంట్లో వేలాడదీయడం, ఇంటులాగా ఉండే దాంట్లో వేలాడదీయడం, ప్లస్ లాగా ఉండే ఆ క్రాస్లో సిలువలో వేలాడదీయడం లాంటివి కొన్ని వాళ్ళ గ్రంథాల్లో కనిపించాయి. కానీ ముళ్ళకిరీటం ఎవరికి వాళ్ళు పెట్టినట్టు ఆధారాలు లేవు. మరి యేసు ప్రభువుకే ఎందుకు పెట్టారు? అసలు వాళ్ళే పెట్టారా? పగ చల్లారని ఈ మత సంబంధించిన వాళ్ళు రాజకీయ మనుషుల్లో పెట్టారా? రోమా శిక్షలో లేనటువంటిది ఎందుకు వాడారు? అసలు ఈ ముళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ ముళ్ళ పుట్టుక ఏమిటి? దేవుడు సకల వృక్షాలని, ఫల వృక్షాలని సృష్టించి ఫలించేటట్లు చేశాడు, కానీ ముళ్ళను భూమి మీద పుట్టించలేదండి. ఎప్పుడైతే మనిషి అతిక్రమంతో దేవుని ఆజ్ఞని మీరాడో, ఈ మనిషి మూలంగా భూమి ఎప్పుడైతే శపించబడిందో, శపించబడిన ఈ భూమి ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు మొలిపించింది. మరి ఆ ముళ్ళుని నిర్మూలన చేసి మనుష్యుని విడుదల చేయాలన్నది యేసుక్రీస్తు యొక్క అనాది సంకల్పం. కనుక ఆ సంకల్పం నెరవేర్చబడినట్లు శిలువ దగ్గర ఈ ముళ్ళు కనిపించాయి. దేవుడు ఒకసారి మోషేకి కనబడినప్పుడు ముళ్ళ పొదలో కనబడ్డాడు. మరొకసారి కుమారుని బలించడానికి అబ్రహాం వెళ్ళినప్పుడు ఓ గొర్రె పిల్ల వలె ముళ్ళ పొదలో